పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాధారణంగా నేరం చేస్తే మనుషులను అరెస్ట్ చేయడం మనకు తెలుసు. దొంగతనం చేసినా ఎవరినైనా వేధించినా పోలీసులు బేడీలు వేసి స్టేషన్కు తరలిస్తారు. కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక యంత్రాన్ని అంటే ఒక రోబోను పోలీసులు అరెస్ట్ చేసిన వింత ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో రోబోలు మనుషులపై దాడి చేయడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ఒక రోబో ఒక నిస్సహాయురాలైన వృద్ధురాలిని వెంటాడి వేధించి చివరకు పోలీసులకు చిక్కడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వింత సంఘటన చైనాలోని మకావు నగరంలో చోటు చేసుకుంది. అసలు ఒక రోబో అరెస్ట్ కావడం ఏంటి, ఆ బామ్మను అది ఎలా భయపెట్టింది, ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం. మకావులోని ఒక రద్దీ వీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు తన పని మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్న సమయంలో ఎవరో తనను అనుసరిస్తున్నట్లు ఆమెకు అనుమానం కలిగింది. సుమారు 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న ఒక హ్యూమనాయిడ్ రోబో ఆమె వెంటే వస్తోంది. మొదట అది ఏదో పొరపాటున వస్తుందని భావించినా ఆమె ఎటు తిరిగితే అటు ఆ రోబో వస్తుండడంతో ఆమెకు ముచ్చెమటలు పట్టాయి. భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన ఆ వృద్ధురాలు ఆ రోబో వింత రూపాన్ని చూసి గజగజ వణికిపోయింది. ఎందుకు నా వెంట పడుతున్నావు, నీకు పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఆమె ఆ రోబోపై గట్టిగా కేకలు వేసింది. కానీ ఆ రోబో మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమెను మరింత భయపెట్టేలా ప్రవర్తించింది. ఆ సమయంలో ఆ రోబో చేసిన వెకిలి చేష్టలు, దాని కదలికలు చూసి ఆ బామ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. భయాందోళనతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బామ్మ ఫిర్యాదు మేరకు ఆ రోబోను ఒక నేరస్తుడిని తీసుకెళ్లినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే ఆ రోబో బామ్మను తాకలేదని, కేవలం తన సైగలతో కదలికలతోనే ఆమెను మానసిక ఆందోళనకు గురి చేసిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు లోతైన దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఆ రోబో ఏదో దానంతటా అది రాలేదని, దాని వెనక ఒక మనిషి ఉన్నాడని తేలింది. స్థానిక ఎడ్యుకేషన్ సెంటర్కు చెందిన ఆ రోబోను ఆ సంస్థ ప్రచారం కోసం ఒక 50 ఏళ్ల వ్యక్తి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాడు. కొత్త టెక్నాలజీని పరీక్షించే క్రమంలో అతను ఆ రోబోను రోడ్డుపైకి పంపాడు. సరిగ్గా అదే సమయంలో ఫోన్ చూసుకుంటూ వెళ్తున్న భామను చూసి సరదా కోసం ఆమెను అనుసరించేలా రోబోను కంట్రోల్ చేశాడు. ఆమె భయపడుతుంటే చూసి ఆనందిస్తూ రోబోతో మరిన్ని వింత చేష్టలు చేయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించి గట్టిగా మందలించారు. టెక్నాలజీని ప్రయోగాల కోసం వాడాలి, కానీ ఇలా మనుషులను భయపెట్టడానికి వాడకూడదని వార్నింగ్ ఇచ్చారు. పాదచారుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ప్రస్తుతానికి ఆ రోబో యజమానిని వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ రోబో అరెస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.